ఈ వారం అంతర్జాతీయంగా న్యాచురల్ రబ్బర్ ధరల్లో తగ్గుదల కనిపించింది. థాయిలాండ్ తన దగ్గరున్న నిల్వల్లో మరో విడత విక్రయించవచ్చని తెలుస్తోంది. 2 నెలల క్రితం థాయిలాండ్ 90,000 టన్నుల రబ్బర్ విక్రయించింది. అప్పటినుంచే మన టైర్ స్టాక్స్లో ర్యాలీ కనిపిస్తోంది. మన దేశంలోని కేరళలో కూడా రబ్బర్ సీజన్ బలహీనంగా కనిపిస్తోంది. దీంతో అంతర్జాతీయంగా క్రూడాయిల్ రేట్లు పెరుగుతున్నా రబ్బర్ రేటు తగ్గుతోంది. రబ్బర్ ధరల క్షీణతకి చైనాలో డిమాండ్ తగ్గడం కూడా మరో కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ పరిణామం అటు టోక్యో, షాంఘైలో కూడా కనిపిస్తోంది. ఆ దేశాల్లో కూడా గత కొద్ది రోజులుగా రబ్బర్ విక్రయాలు మందగించాయి. టోక్యో రబ్బర్ ఇండెక్స్ ట్రేడింగ్లో ఫ్యూచర్స్ రేటు డిసెంబర్ స్థాయికి పడిపోయిందంటే ఈ క్షీణత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కేజీ రబ్బర్ షీట్ 13 రూపాయలు తగ్గి 145 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇది జనవరి నెలలో 200 రూపాయలుగా ఉంది. దాదాపు 25% రేటు పడిపోయిందన్నమాట. మరి ఇంత తేడా ఉన్నప్పుడు సహజంగానే మన స్టాక్ మార్కెట్లలో లిస్ట్ అయి ఉన్న అపోలో టైర్స్, జేకే టైర్స్, ఎంఆర్ఎఫ్ వంటి